హాయ్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నేను మీ డైరెక్టర్ కేశవమోని చంద్రశేఖర్, అవనిగడ్డ కోచింగ్ సెంటర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. డియర్ స్టూడెంట్స్, ఎట్టకేలకు ఏపీ కొత్త ప్రభుత్వం రావడంతోనే డిఎస్సి యాస్పిరెంట్స్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ కొరకు పెట్టడంతో బీఎడ్ డిఎడ్ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన నిన్నటి క్యాబినెట్ తొలి సమావేశంలో డిఎస్సి పోస్టుల భర్తీపై వాడి వేడి చర్చలు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జరిపి వెంటనే నోటిఫికేషన్కి సమాయత్తం చేయమని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో జూలై మొదటి లేక రెండవ వారంలో డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేలా ఏర్పాట్లు అధికారులు మొదలుపెట్టారు. డియర్ స్టూడెంట్స్, నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో డిఎస్సిపై ఆసక్తికర చర్చ జరిగింది. ప్రముఖ దినపత్రిక ఈనాడులో వచ్చిన కథనాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మెగా డిఎస్సితో పాటు టెట్ జూలై 1వ తారీఖున నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్టుగా ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. నేడు పాత టెట్ ఫలితాలు విడుదల. రీసెంట్ ఓల్డ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫలితాలు ఇప్పటి వరకు రాలేదు. వాటికి సంబంధించిన ఫలితాలు ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించని వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడి డిఎడి కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి కొంచెం తేదీల మార్పుతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొదట టెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటనను రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన ఇస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏటా డిఎస్సి, ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశంపైన ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఖాళీలు అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు పేర్కొన్నారు. టెట్ ఫలితాలు నేడు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెట్కు 2,67,000 మంది దరఖాస్తు చేయగా 2,35,000 మంది పరీక్ష రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలో ఇచ్చినటువంటి ఈ న్యూస్లో మీరు ప్రాథమికంగా మీరు గమనించినట్టయితే ఖచ్చితంగా డిఎస్సితో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అది కూడా జూలై మొదటి వారంలో మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం ఎవరైతే మరి తక్కువ సమయం టెట్కి ఇవ్వడంతో ఫ్రెషర్స్ చాలామందికి కూడా అన్యాయం జరిగింది. అటువంటి వారందరూ కూడా మరొక్కసారి టెట్లో రాసి టెట్లో మంచి మెరిట్ మార్కులు సాధిస్తేనే డిఎస్సిలో మనం విజేతగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. యూజ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ ఆర్డర్ టు గెట్ ద డిఎస్సి. టెట్ రాబోయేటటువంటి డిఎస్సిలో మీరందరూ కూడా మంచి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకొక విషయాన్ని గమనించినట్టయితే ఏటా డిఎస్సి అనే ఒక పాయింట్ని మీరు గమనించండి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఎన్ని ఖాళీలు ఆ యొక్క సంవత్సరం ఎండింగ్లో ఉంటాయో ఆ ఖాళీలన్నిటిని కూడా వెంటనే గుర్తించి ప్రతి సంవత్సరం డిఎస్సి వేసే విధంగా కూడా ఏపీ గవర్నమెంట్ సన్నద్ధమవుతుంది. ఇది ఈ బీఎడ్ డిఎడ్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా ఇది మంచి వార్తగా చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా మరి నోటిఫికేషన్కి సమయం కూడా గమనించినట్టయితే మరి కొంత వ్యవధితోనే టెట్ టు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ఎనీ కాస్ట్ డిసెంబర్ ఎండింగ్ లోపు ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అంతా కూడా పూర్తి చేసి ఫలితాలను కూడా ఇచ్చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. విద్యార్థులందరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రాబోయే మెగా డిఎస్సిలో మీరందరూ కూడా విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ డియర్ స్టూడెంట్స్, మరి ఎవరైతే కోచింగ్ రావడానికి అవకాశం లేదో అంటే ప్రైవేట్ టీచర్స్ కానీ వర్కింగ్ మెన్ ఆర్ ఉమెన్స్ కానీ కోచింగ్కి రాలేని అవకాశం లేనటువంటి విద్యార్థులందరికీ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ టాప్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో
టెట్కి కానీ డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, బయోసైన్స్, సోషల్ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్, తెలుగు ఈ సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఆన్లైన్ కోచింగ్ మన ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీస్తోని మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అనేటువంటి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫీజ్ ఆఫర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. యూజ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.